అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఫిష్ ఫ్రైని సింపుల్గా మసాలా ఏమీ లేకుండా అలాగే కడుపుకు కూడా ఇబ్బంది లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా త్వరగా రెడీ అయిపోతుంది. ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి. దీనికోసం ముందుగా ఒక ప్లేట్ తీసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, అలాగే 2 టేబుల్ స్పూన్లు ఆయిల్, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అంతేనండి. ఇందులో మీరు గరం మసాలా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు 1/2 టీ స్పూన్. ఇవన్నీ వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 ఫిష్ ముక్కల్ని వేసుకోవాలి. ఈ 4 ముక్కలకి ఇది మొత్తం మసాలా మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, నేను కలిపే క్వాంటిటీ అయితే అస్సలు మిగలలేదండి. కరెక్ట్గా ఈ 4 ముక్కలకి సరిపోయింది. మనం కర్రీకి ఫిష్ తెచ్చుకునేటప్పుడు ఒక 4 ముక్కలు పక్కన పెట్టుకుంటే ఈ విధంగా ఫ్రై చేసుకోవచ్చండి సింపుల్గా. ఎక్కువ మొత్తంలో చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని ఇందులో 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలండి. ఈ విధంగా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని 2 నిమిషాల పాటు హీట్ చేసుకొని ఈ చేప ముక్కల్ని ఫ్రై ప్యాన్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చూడండి, నాకు మసాలా అయితే ఏమీ మిగలలేదు. ఇలా వేసుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, చేప మనకి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు రివర్స్ చేసుకోవాలి చేప ముక్కల్ని. చాలా జాగ్రత్తగా రివర్స్ చేసుకోవాలండి, లేదంటే విడిపోతాయి. చేప చాలా త్వరగా ఉడికిపోతుందండి, ఎక్కువ టైం పట్టదు. ఇలా రివర్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ రివర్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలానే అన్నిటినీ రివర్స్ చేసుకోవాలి. కొంచెం ఎర్రగా వేగేంత వరకు ఫ్రై చేయాలండి. ఫస్ట్ మనం మూత ఎందుకు పెట్టామంటే చేప అనేది ఉడకటానికి మూత పెట్టామండి. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. చాలా త్వరగా అయిపోతుందండి, ఎక్కువ టైం పట్టదు. ఇంతేనండి, ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. ఫిష్ ఫ్రైని ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నామో. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను. ఇంతవరకు చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ.